నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించి అందరికీ కూడా ఎలా ఉండబోతుందో, ప్రతి ఒక్క రాశికి కూడా ఎలా ఉండబోతుందో, పాటించాల్సిన నియమాలు, అలాగే స్విచ్ వర్డ్స్ థెరపీ ఏమన్నా అవసరం ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే మీలో ఎవరికైనా వ్యక్తిగతంగా మీ గురించి తెలుసుకోవాలనుకున్న క్రిస్టల్ సజెషన్స్ కానివ్వండి, టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, లేదు ఏదైనా మీ గురించి స్పెషల్గా ఏదైనా తెలుసుకోవాలనుకున్న జాబ్, కెరియర్, బిజినెస్, రిలేషన్షిప్, హెల్త్, ఎడ్యుకేషన్, ఇలా దేనికి సంబంధించిందైనా సరే మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడం కోసం, అంటే వ్యక్తిగతంగా మీ గురించి తెలుసుకోవడం కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. అలాగే ఎవరికైనా సరే స్పిరిచువల్ కోర్సెస్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ కానివ్వండి, హారోస్కోప్ రీడింగ్ కానివ్వండి, చక్ర హీలింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ కానివ్వండి, ఇలా ఈ కోర్సెస్లో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే క్లాసెస్కి సంబంధించిన డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుని క్లాసెస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే మీ అందరికీ తెలిసిందే, స్టేరీ యానిమల్స్ని ఎక్కడ కాపాడుతూ ఉండండి. ఎక్కడైనా సరే అవి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ అబ్యూసింగ్కి గురవుతుంటే, అలాగే జంతు బలిని కూడా ఆపాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో కూడా మంచి మార్పు రావాలని చెప్పి, అందులో మనకున్న స్వార్థపూరితమైన కోరికలతో జంతువులకి ఏమాత్రం సంబంధం లేదని దయచేసి గుర్తించండి. మన ఇంట్లో పెంచుకున్న మన పెట్స్నో, మన పిల్లలనో, లేకపోతే మన చెవినియో, లేకపోతే మన చేతుల్లో తీసుకెళ్ళి మనం బలిగా ఇవ్వలేం కదా. అలాగే జంతువులకు కూడా ప్రాణం ఉంటుంది, వాటికి కూడా పెయిన్ ఉంటుంది. సేమ్ ప్రాసెస్ అంతా కూడా. దయచేసి జంతువులను బలిచ్చే ప్రయత్నం అయితే చేయకండి. దానికి వేరే మార్గాలు ఉన్నాయి, దయచేసి అవి అనుసరించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి ఆగస్ట్ 17వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు వర్తిస్తాయి. ధనుసు రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. ధనుసు రాశి వాళ్ళకి ఈ వీక్లో ఉద్యోగంలో చికాకులు అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మార్కెటింగ్ బిజినెస్లో ఉన్నారని అనుకుందాం. మేబీ మీరు చేసే సేల్స్ కానివ్వండి, మీకున్న క్లయింట్ అట్రాక్షన్ కానివ్వండి, వేరే వాళ్ళకి లేకపోవడం వల్ల, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర పర్చేస్ చేయాలి అనుకుని వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అనుకోకుండా మీ ప్రొడక్ట్స్ నచ్చడం వల్ల మీ సేల్ పెరగచ్చు. అలాంటి విషయాల్లో కానివ్వండి, అలాగే మీ మీద లేనిపోని కంప్లైంట్స్ వేరే ఎంప్లాయీస్, అంటే మీ కొలీగ్స్ ఎవరైనా సరే మీ మేనేజర్కో, మీ టీమ్ లీడర్కో ఇవ్వడం వల్ల కానివ్వండి, ఏదైనా సరే ఈ వీక్లో అంతా చాలా చికాగ్గా అనిపిస్తుంది. మేబీ కొన్నిసార్లు మీకున్న టార్గెట్ని మీరు రీచ్ అవ్వకపోవడం వల్ల కానివ్వండి, కొన్ని సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా అసలు మీరు అనలేని మాటలు అన్నట్టుగా, మీరు చేయలేని పనులు చేసినట్టుగా, మీరు బిహేవ్ ఏదైతే మంచిగా చేసినా వేరే వాళ్ళకి వేరే రకంగా పోర్ట్రేట్ చేసి చెప్పేవాళ్ళు చాలామందే ఉంటారు. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా ఏదైనా ప్రాపర్టీ తీసుకునే ముందో, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందో, లోన్ ప్రాసెస్కి వెళ్ళే ముందో చాలామంది మోసాలు చేసే వాళ్ళు ఉంటారు. ముందుగానే డబ్బులు తీసుకుని మేము చేస్తాము, మేము ఇప్పిస్తామని చాలామంది చెప్తారు. అలాంటి వాటికి దూరంగా ఉండండి. అలాగే రిలేషన్షిప్లో కూడా విపరీతమైన స్ట్రెస్కి లోన్ అవుతూ ఉంటారు. మనం ఎంత ప్రయారిటీ ఇచ్చినా, మనం ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినా కానీ వీళ్ళు కనీసం మనల్ని పట్టించుకోవట్లేదు, మనకి ఇవ్వాల్సిన ప్రయారిటీ మనకి ఇవ్వట్లేదు, ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ఈ రిలేషన్లో నాకు ఎలాంటి ప్రయారిటీ లేదు, ఎలాంటి ఇంపార్టెన్స్ లేదు, లవ్ లేదు, కేర్ లేదు, ఎఫెక్షన్ లేదు. ఇలాంటి విషయాలతో పాటు మీ లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన విషయాలు కొన్ని మీరు తెలుసుకోవడం వల్ల కూడా మీ మనసు విరిగిపోయే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళతో రిలేషన్ బ్రేక్ చేసుకుని ఆ రిలేషన్ నుంచి బయటికి రావాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. స్ట్రెస్ తీసుకుంటారు, డిప్రెషన్కి లోన్ అవుతారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే దాని నుంచి అయితే బయటకు వస్తారు. మోసం చేసే వాళ్ళు ఉంటారు చాలామంది, జాగ్రత్తగా ఉండండి. రిలేషన్లోనే కావచ్చు, ప్రొఫెషనల్గా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, అన్ని రకాలుగా మోసం చేసే వాళ్ళు ఉంటారు, జాగ్రత్త. అలాగే చాలామంది కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి కూడా జాబులు కొనుక్కుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మీ దగ్గర నుంచి జాబులు పేరు చెప్పి డబ్బులు దొబ్బేసే వాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండండి. ఇవన్నీ తట్టుకోలేక, మరీ ముఖ్యంగా రిలేషన్షిప్లో కొన్ని హార్ట్ బ్రేక్స్ అయిన వాళ్ళు ఖచ్చితంగా స్పిరిచువల్ టూర్కి వెళ్ళాలనో, లేకపోతే ఎక్కడికనో లదాఖ్ అనో, రిషికేష్ అనో, కాశ్మీర్ అనో, ఇలా కొండ ప్రాంతాలకి, అంటే హిల్ స్టేషన్స్కి ఎక్కువ వెళ్ళాలని చెప్పి ప్రయారిటీ ఇస్తారు, వెళ్తారు కూడా. బట్ వాళ్ళ సోలో జర్నీ అనేది వాళ్ళ గ్రోత్ కోసం మాత్రమే ఉండేలాగా చూసుకుంటారు, స్ట్రెస్ని గురించి కాదు. వాళ్ళు దాని నుంచి బయటకు వచ్చి
కెరియర్ మీద ఫోకస్ చేసే విధంగానే ఈ ట్రావెల్ ఉండాలని చెప్పి ప్లాన్ చేసుకొని వెళ్తారు. దానిలో సక్సెస్ అవుతారు. అలాగే ఓన్ వెహికల్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీక్ చాలా అనుకూలంగా ఉండబోతుంది. ప్రమోషన్స్, ట్రాన్స్‌ఫర్స్, సాలరీ ఇంక్రిమెంట్స్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, వీసాలకి సంబంధించిన శుభవార్తలు కానివ్వండి, కెరియర్ చేంజ్, జాబ్ చేంజ్, కొత్తగా జాబ్ ట్రైల్స్ చేసే వాళ్ళకి కానివ్వండి చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఈ వీక్‌లో కొన్ని శుభకార్యాలు అంటే పెళ్ళిళ్ళు కానివ్వండి, ఎంగేజ్‌మెంట్స్, గృహప్రవేశాలు, అలాగే బారసాల, నామకరణం, లేకపోతే ఇలా ఏదైనా సరే మంచి మంచి అకేషన్స్‌కి, కొన్ని స్పిరిచువల్ గ్యాదరింగ్స్‌కి కానివ్వండి అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా పెళ్ళిళ్ళకి సంబంధించిన డిస్కషన్స్, పెళ్లి కాలేని వాళ్ళకి పెళ్ళిళ్ళకి సంబంధించిన డిస్కషన్స్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్.